మీరు రోజు ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళేటప్పుడు సిటీ బస్సు కోసం గంటల తరబడి వెయిట్ చేసి విసిగిపోతున్నారా? సిటీ బస్సుల్లో కాలు పెట్టడానికి కూడా వీల్లేక వేలాడుతూ ప్రయాణిస్తున్నారా? దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా అభద్రత అసౌకర్యం భరించాల్సి వస్తుంది? ఆన్సర్ సింపుల్. మన రవాణా వ్యవస్థలో ఉన్న తీవ్రమైన లోపాలు దీనికి కారణం. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసినటువంటి నివేదిక భారతదేశపు షాకింగ్ నిజాలను బయటపెట్టింది. మన దేశంలో 400 కంటే ఎక్కువ నగరాల్లో అసలు సిటీ బస్సులే లేవని ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇక మన హైదరాబాద్ పరిస్థితి అయితే మరీ దారుణం. 1 కోటికి పైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో అసలు ఎన్ని బస్సులు ఉండాలి? ఎన్ని ఉన్నాయో తెలుసా? గ్రేటర్ హైదరాబాద్ జనాభా దాదాపు 1,30,00,000కు చేరుకుంది. ప్రజా రవాణా ఎక్స్పర్ట్ల అంచనా ప్రకారం హైదరాబాద్ లాంటి సిటీకి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కనీసం 7,000 నుండి 10,000 సిటీ బస్సులు రోడ్డెక్కాలి. కానీ ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న బస్సులు ఎన్నో తెలుసా? 3,000 కంటే తక్కువే. అవును, ఉండాల్సిన దాంట్లో 1/3 వంతు బస్సులు కూడా లేవు. రోజు రోజుకు విస్తరిస్తున్న ఐటీ కారిడార్, నగర శివారు ప్రాంతాలు, కొత్తగా వెలుస్తున్న కాలనీలకు ఆర్టీసీ సరిపడ బస్సుల్ని సర్వీసుల్ని అందించలేకపోతుంది. ఫలితంగా ఏమవుతోంది? ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో సొంత బైకులు, కార్లు లేదా ప్రైవేట్ క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతుంది. ఇంధన వినియోగం పెరిగి వాయు కాలుష్యం నగరవాసుల ఊపిరితిత్తులను పిండేస్తోంది. మరోపక్క ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం తెచ్చింది. ఇది మంచిదే, కానీ ఉన్న 3,000 బస్సుల్లోనే ప్రయాణికుల సంఖ్య రెట్టింపై ఇబ్బంది మరింత పెరిగింది. బస్సుల సంఖ్యను కనీసం 10,000కు పెంచకుండా ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? పెరిగిన రద్దీని తక్కువ బస్సులతో ఆర్టీసీ ఎలా తట్టుకుంటుంది? మెట్రో రైల్ ప్రాజెక్టులకు 1,000 కోట్లు కేటాయిస్తున్నారు. కానీ నగరంలో ప్రతి మూలకు చేరుకునేది, సామాన్యుడికి అందుబాటులో ఉండేది సిటీ బస్సు మాత్రమే. మెట్రోకి ఇచ్చే ప్రాధాన్యతలో సగం కూడా బస్సు రవాణా వ్యవస్థ పునర్నిర్మాణానికి ఎందుకు దక్కడం లేదు? ఇక దేశవ్యాప్త చిత్రాన్ని పరిశీలిస్తే భారతదేశ పట్టణ రవాణా వ్యవస్థ 70% తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతుంది. దేశంలో ఉన్న మొత్తం 14,50,000 బస్సుల్లో కేవలం 65,000 బస్సులు మాత్రమే సిటీ బస్సులుగా నడుస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ప్రతి 1,00,000 జనాభాకు కనీసం 44 బస్సులు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉంది ఎంతో తెలుసా? కేవలం 13.3 నుండి 13.8 బస్సులు మాత్రమే. 2047 నాటికి భారత్లో పట్టణ జనాభా 76 కోట్లకు చేరుకుంటుంది. ఆ సమయానికి దేశానికి 6,71,000 నగర బస్సులు అవసరం. దీనికోసం రాబోయే 2 దశాబ్దాల్లో 14 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్యని మనం 10 రెట్లు పెంచాలి. మరోపక్క దేశవ్యాప్తంగా 40,000 బస్సులు 15 ఏళ్ల కాల పరిమితి దాటిపై నడుస్తున్నాయి. వీటిని వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రమాదాలు, కాలుష్యం పెరుగుతాయి. కొత్త బస్సుల కొనుగోలు వేగం ఏటా 17 రెట్లు పెరగాలని నివేదిక స్పష్టం చేస్తుంది. మరి ఈ సంక్షోభానికి పరిష్కారం ఏంటి? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం కొన్ని ముఖ్యమైన సిఫారసులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే హైదరాబాద్కు కనీసం 4,000 నుంచి 5,000 కొత్త ఈ బస్సులను కేటాయించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయాలి. 2039-40 నాటికి కొనుగోలు చేసే ప్రతి కొత్త సిటీ బస్సు ఎలక్ట్రిక్ బస్సే కావాలి. స్థానిక సంస్థలు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గ్రీన్ బస్ బాండ్లు, ప్రత్యేక రాయితీలు, రుణాలు ఇవ్వాలి. ఒక బస్సు రోడ్డుపైకి వస్తే దాదాపు 40 నుంచి 50 కార్లను లేదా 100 బైక్లను రోడ్డుపై నుంచి తగ్గించవచ్చు. ట్రాఫిక్ తగ్గాలన్నా, గాలి శుభ్రపడాలన్నా సిటీ బస్సులను పెంచడమే ఏకైక మార్గం. మరి మీ ఏరియాలో బస్సు సౌకర్యం ఎలా ఉంది? మీరు రోజువారీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? హైదరాబాద్లో 10,000 బస్సులు ఉండాలనే ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.